ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మళ్ళీ వాడి పేరెత్తితే చంపేస్తా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెల చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఒట్రా. నీ చెల్లి చుట్టూ నేను తిరగను. అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కల. ఇక్కడి నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే. నువ్వు ఒప్పుకునే దాకా నీ వెనకాల తిరుగుతా. ప్లీజ్ వద్దు. రే ఎవడ చేస్తావు చెయ్యి, నేను నీతోనే ఉంటా. రాయ్, ఎక్కడున్నారా మీరు? తొందరగా ఇంటికి రండి. దోచాయ్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవట్లేదురా. నీ చెల్లికి నాకంట మంచోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీకంట ఎదోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ నగదు నీ వాళ్ళేనా? అర్జెంట్ గా రమ్మన్నా. ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లె ఫోన్ రా. రే ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఓ నిమిషం ఆగరా, ఫోన్ మాడే కలిసి చెప్పు. చోటు, అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోనే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరెప్పుడు? ఏంటి అదే ముహూర్తం. ఇస్తా తల తిప్పియా, గల్లి గిరిడియా, గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటావేమిట్రా? గోడానియా సుకుమారి, అమ్మగారు సుకుమారి, కిలాడియా. ఏం చేస్తున్నావు అమ్మగారు? ఎక్కడా అమ్మగారు? రారా. అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి, సుకుమారి ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి, గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు, పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలానగర్లోని ఒక లాడ్జిలో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మినిస్టర్ గారు ఫోన్. ఏమ్మా, నీకు టీవీ చూసి అలవాటు ఉందా? మార్కెట్ లోకి 64 ఇంచెస్ సోనీ వచ్చిందంట, పంపించమంటావా? టీవీ చూడవయ్యా. బాలానగర్, కైలాసు, లాడ్జి తొక్క తొగడ అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేతులు ఉడికినాయి. ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేయనా, ఏదో ఒకటి చేయి. నువ్వు బొబ్బులిపులి సినిమా చూసావా? చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గడ్ వస్తాడు. అందులో అమ్మ చచ్చిపోతే నాకు ఇంకా ఆనందం. ఒక్కాడిని తగ్గినా తగ్గినట్టే. నాన్న కంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయిపోవాలి. ఓకే అన్న. అమ్మా, ఏమైంది? ఈ డబ్బు తీసుకోండి. మీరు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా పారిపోండి. నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ని కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం కానీ మాకు డబ్బు. మా బిడ్డ బతుకుంటే చాలు. మీ కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సరిపోతా.
సమీరా సమీరా మీరా అర్జెంట్గా బట్టలు సర్దు మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. ఏయ్, జానీ బ్యాగ్ గురించి నీకు తెలీదు. బ్యాగ్ తీ. హలో సమీరా, మా అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో తెలీదు, నువ్వు తొందరగా ఏయ్, ఇడి. సమీరా, ఎవరితో మాట్లాడు? ఇడి. సమీరా, ఎవరికే ఫోన్ చేస్తున్నావు? చంపేస్తారని చెప్తే నీకు అర్థం కాదా? నడు, పద. సమీరా ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? జానీ ఎక్కడ? జానీ ఎక్కడ? రేయ్, ఆ లోపల రానోకండి. అనేదో సమీరా ఎక్కడరా? సమీర్ ఎవరు? మనోజ్ వాళ్ళ చెల్లి. వాళ్ళిద్దరూ కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యూ థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరాతో లవ్వా? అవును. ముందు సమీరా ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంటుగా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడా? ఏంటి థింగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. మనస్కు ఫోన్ లగా. స్విచ్ ఆఫ్. వాట్ ద టక్ మ్యాన్, టక్. నాకు మబ్బు విడిపోయింది. క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి. డౌట్ లేదు, ఆ కైలాష్ గడు వీడు ఫ్రెండ్స్ రా. తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏ సార్ నన్ను వేసారు. వీడికి తెలియవచ్చు ఎక్కడికి వెళ్ళింది. అన్న కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపించట్లా. ఉంటారు. ఎందుకుంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటక ముందే వాళ్ళ పట్టుకో. ఒరే బంగారాజు, నేను రా సంటిబాబుని మాట్లాడుతున్నాను. యాదవాని నువ్వు అనవసరంగా రాలేదురా. ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా? ఒరేయ్, మహా అయితే మన భీమవరాన్ని తిప్పి కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా. వాళ్ళు ఏమడిగినా ఒప్పుకోరా. హే, ఇక్కడ కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులో నుంచి ఒక 50 మందిని నెతికి, మళ్ళా అందులో నుంచి ఒక 20 మందిని ఏరి, మళ్ళా అందులో నుంచి ఒక మిస్ బ్యాంకాక్ సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను రా. ఒరేయ్, ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక్కడ నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటాయరా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తాను. హే, ఉంటాను రా. టైం వేస్ట్ అయిపోతుంది. బాయ్. మళ్ళా మిస్ బ్యాంకాక్ మిస్ అయిపోతారు. కత్తి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో. ఎవడో ఎత్తాడేంటి? బ్రోకరేమో. సమీర్ గారు ఉన్నారండి? నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరాయనా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సియామ్ సెంటర్ లో. సీఎం సెంటరా? అది ఎక్కడ? ఎక్కడేనండి? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మా, వచ్చేస్తున్నాను. కొత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలేకపోతాం. కాశీలరా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాలు చూసుకోండి, అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరి నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుందిరా. ఒరే, నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా జరిగావు? ఎవరో చక్కిలి గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రీసియా లఫాడియా ఆడియా హగియా. yes
ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి కొంచెం ఎమ్మగడ మాడో ఏంటి ఏమైంది ఆ మూలుగుడేంటి ఏంటి ఏమైంది ఏం లేదండి లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు తర్వాత ఏం చేశాడో నాకు తెలియదండి. నాకు తెలిసే ఎక్కడ వాడు ఎక్కడే వాడు ఎక్కడున్నాడే ఏమండి చీర లాగేస్తున్నాడు. అయ్యో 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 ఎక్కడున్నావురా లార్డ్ చోటు ఏ చోటు కిదారే తూ చోటు లేడు, ఊరే లేడు. వారం పడుతుందంట రావడానికి. వారమా ఎవడు పెంచుతాడు నన్ను? నువ్వు పెంచుతావా? నేను పెంచుతాను రా నిన్ను. అక్కడ తాళం ఉంది, తీసుకుని పడుకో. నేను ఊరు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఎలాగైనా మా అమ్మ నాన్న వెతికి పట్టుకోరా. వాళ్ళ గురించి తెలిసింది, వాళ్ళని గుర్తుపట్టేది నువ్వు ఒక్కడే. వాళ్ళు దొరికితే నేను వదిలేస్తాను మాత్రం అనుకోకు. నువ్వు కూడా నా ఫ్యామిలీ. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరురా. దొగ్గన కొడుకురా నువ్వు. నీ అబ్బా ఎవడికి పుట్టావురా నువ్వు? ఇంతమందిని ఏడిపిస్తున్నావు. చోటు నేను వెళ్తున్నాను రా. మీ అమ్మ నాన్నని నేను తీసుకొస్తాను. వీరయ్య 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 స్వామి వీరయ్య ఇక్కడ. వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ये बड़ा चेस प्लेयर ना इधर वो उधर. छोटू అన్నయ్య ప్లీజ్ ఫోన్ ఇవ్వా. ఇవ్వను. అన్నయ్య ఒక్కసారి చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా వెనకాల రా. సమీరా ఎక్కడున్నావు? చోటు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు, నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. చెప్తే నీకు అర్థం కదా? నడవు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సమీరా అన్నయ్య సమీరా. హలో సార్ చంటిబాబు గారు ఎక్కడున్నారు సార్? మేము అర్జెంట్ కలవాలి. ఇది కమిషన్ కావాలనుకుంటా, అర్జెంట్ అంటున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి సార్. నువ్వు ఎక్కడున్నావు చెప్పా. సమీరా వచ్చేసా. చంటి బాబు చోటు సార్. ఆ చోటు సమీరా ఎక్కడ ఉంది? చోటు దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గురు, సమీరా ఎక్కడుందో నాకు తెలియదు. అదేంటి? కానీ సమీరాకి మీరు కావాలంట. ఫేస్ వాల్యూ. సమీరా మీకు ఫోన్ నెంబర్ ఎక్కడ ఇచ్చిందో తెలుసా అమ్మా? ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్ళిందమ్మా? ఏంటమ్మా ఏ ఏరియాకి వెళ్ళిందో కూడా తెలుసమ్మా. ఒకసారి నెంబర్ ఇచ్చాక అమ్మా ఫాలో అవ్వకుండా ఉంటామమ్మా. మరి ఇంకెందుకు, ఆ ఏరియాకి నన్ను తీసుకెళ్తే సమీరా దొరికేస్తుంది. అయితే నా బండకి బ్యాంకాక్ మన కొట్టిన పిండి 2 రోజుల నుంచి తెగ తిరిగేస్తున్నావా? ఈ ఏరియాలోనే నేను బైక్ పార్క్ చేసుకొచ్చేలోపు సమీర మిస్ అయిపోయిందా. ఒరే చోటు, నువ్వు సమీర నట్టుకొచ్చారా? నేను బైక్ ఎక్కించుకుని డైరెక్ట్ గా హోటల్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. సమీరా నేను లవ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్య దాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిందిరా నేను ఎడుతా ఉంటే కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ అది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ఇద్దరు నన్ను కొరియర్ లో వాడుకున్నారా? అవును. నా మనసు ఎవడో కెలికేసినట్టు అయిపోయింది సార్. నేను హోటల్కి వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ అండి ఉందండి. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వెళ్ళరాని ఇస్తారండి. ఇదిగోండి పాస్పోర్ట్. సమీరా నాకు దొరికేదాకా నీకు పాస్పోర్ట్ ఉంది. సార్ మీరు పాస్పోర్ట్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పాలి కానీ డైరెక్ట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంటండి. నేను మరీ ఎంత వివిఐపి అనుకోలేదండి. నువ్వు అంతకంటే ఎక్కువ. చా నాకేంటి సార్ ఇది? ఈ పని చేస్తానుగా నేను బ్యాంకాక్ వచ్చినట్టు అయిపోయింది. సమీర్ గారండి, చోటు గారు వచ్చారండి. మీరు ఎక్కడున్న తలుపులు బడేయాలని తెరవండి. సమీర్ గారు, మైకల్ బ్యాంకాక్ సమీర్ గారు
इंटरसिटी में होता क्या पता किसी को नहीं। సమీర్ గారండి, సమీర్ గారు, సమీర్ గారు. ठीक है अच्छी बात। ఏహే, సమీరా! ఆ, చోటు గారు, సమీరా ఏంటి ఎవరు సమీరా చంపేస్తా నడు ఏయ్, రా. సార్ 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 ఉండండి, సమీర్ గారి కోసం చోటు గారు వచ్చారు, కలిసి వెళ్ళిపోండి సార్. సార్ చోటు గారు, ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి. పరిగెట్టండి సార్, పరిగెట్టండి. పొడిచేద్దారా ఇచ్చేద్దాం. అయ్యో ఛార్జింగ్ అయిపోయింది. సారీ సార్, చూసుకోలేదు సార్, ఇంకెప్పుడు కొత్త సార్. సారీ సార్, సారీ. అయ్యి బాబాయ్ సార్, నాకు ఇది ఎక్కడ కర్మ సార్. ఆ పిల్ల చూస్తే గిటార్తో కొట్టేసింది, ఆడెవడ గోమ కొట్టేసి ఇడెవడ గంత కాల్చేస్తాడు. నా పాస్పోర్ట్ ఇచ్చేయండి సార్, మా బేవారం వెళ్ళిపోతాను. ఏం వెళ్తాలో ఉండరా, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, 2 రోజులు ఎంజాయ్ చేసాను. ఇదేం ఎంజాయ్మెంట్ సార్. సార్ మీరు మీ లవరు ఎప్పటికైనా కలుస్తారు, మీ ప్రేమ తప్పకుండా నిజం అవుతుంది. 10 కాలాల పాటు మీ ఇద్దరు చల్లగా ఉంటారు సార్. నువ్వు అనవసరంగా నా మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఇదిగో పాస్పోర్ట్ దుబాయ్. సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ బ్యాంకాక్ వచ్చి రాలేదు, ఇటు నుంచి మలేసి వెళ్ళిపోతాను సార్. సార్ మీరు ఎప్పుడైనా బేవారం వస్తే ఫోన్ చేయండి, పలావతిని వెళ్తారు కానీ. బాయ్. ఏమే, నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిపుణం చేసుకుని ఉండవే, వాడు ఎలాగైనా వస్తాడు. కాంతా కబూడియా ఆ, ఏ, నువ్వు ఎప్పుడు వచ్చావురా రే? అయ్యో! రే కాశీ, చూస్తావేంటా, నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో, ఈ క్వారంటైన్ చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా రే, నన్ను వదిలిపెట్టరా రే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు, కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు గాని. మీరా సుంఠ, నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కలో చూడటం బెటరా. ఒప్పుకుంటావా నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రూహ. ఒప్పేసుకుంటారు బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే, ఏంటి అలా పెట్టండి మహా. నాతో రండి, వచ్చండి. నీకో విషయం చెప్పాలి వీరయ్య, నేను మీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపించాను, నన్ను క్షమించండి. ఏంటయ్యా? నీ చిన్న కొడుకుని ఎత్తుకుపోయింది నేనే. మీ కొడుకు బతికి ఉన్నాడు.
నా దగ్గర ఉన్నాడు. తిరిగి మీ చేతుల్లో పెట్టడానికి తిరుగుతున్నాను. ఎక్కడ నా కొడుకు ఎక్కడ? నీకు దండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు ఎక్కడ చెప్పే నేను అదే అడుగుతున్నా. ఎక్కడ నీ కొడుకు? తెలియదయ్యా. నేను నమ్మను. చెప్పు ఎక్కడ ఉన్నాడు, లేదా నీ పెళ్ళాన్ని చంపేస్తా. మాకు నిజంగానే తెలియదయ్యా. వీడు చెప్పేది కరెక్టే. వీడికేం తెలియదు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. చోటు బ్యాంకాక్లో ఉన్నారంట. బ్యాంకాక్? మనం కూడా బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆడెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడం ఏంటి? అక్కడ కైలాష్ గడు దొరుకుతాడని గ్యారంటీ ఏంటి? వెళ్దాం. కైలాష్ ఉంటే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.